సార్ అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఒకవైపు అయోధ్యకు మేము రామని చెప్పడం ఇదంతా నడుస్తోంది. ఇంకొక వైపు ఏమో డిఎంకే చేసిన వ్యాఖ్యలు ఇండి అలయన్స్కి, ఇండి కూటమికి ఒక గుదిబండగా మారుతున్నాయా అని కూడా అనిపిస్తోంది నాకు. మీరు యాక్చువల్లీ ఒకసారి అన్నట్టు ఉన్నారు, 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈ సనాతన్ రిమార్క్స్ గురించి మీరు మాట్లాడినట్టు అనిపించింది నాకు. డిఎంకే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఆ తమిళనాడులో వాళ్ళకు ఉపయోగపడతాయేమో కానీ నిజానికి నార్త్లో ఈ ఏదైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా కష్టంగా మారే అవకాశమే కనబడుతోంది. సనాతన ధర్మం విషయంలో ఆయన వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా దయానిధి మారన్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు టాయిలెట్లు కడిగే వాళ్ళని మాట్లాడడం కావచ్చు, ఈ హిందీ గోల మొన్న ఇండి కూటమిలో నితీష్ కుమార్ చాలా స్పష్టంగా హిందీ మీరు నేర్చుకోండి అని చెప్పడం. సో ఇట్లాంటి అన్ని డిఎంకే వల్ల ఇండి అలయన్స్కి ఇబ్బంది అవుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అండ్ ఇండి కూటమి ఈ డిఎంకే చేస్తున్న తలనొప్పుల్ని భరించాల్సిన వస్తుంది. ఏమంటారు సాయి గారు? ఇప్పుడు చూడాల్సిందంటే కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ ఎందుకు సహిస్తున్నారు, ఇదంతా వై ఆర్ దే టేకింగ్ ఇట్? డిఎంకే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు? 2 సీట్లు 3 సీట్లు ఇస్తారు లోక్సభ. అది గెలవచ్చు కూడా, వాళ్ళు గెలిచారు. ఆన్ దర్ ఓన్ కాంగ్రెస్ గెలవలేరు, అక్కడ డిపాజిట్ కూడా పోతుంది వాళ్ళది. సో ఎప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాదు, 1991 దాకా కాంగ్రెస్ అక్కడ పేదల పార్టీ ఉండే తమిళనాడులో. ఇప్పుడు ఒక సైడ్ ప్లేయర్ అయిపోయారు అక్కడ. ఓకే, సరే బీజేపీ ఏంటంటే బీజేపీ ఎప్పుడు అక్కడ పవర్లో లేదు అక్కడ. కానీ తమిళనాడు నుంచి వచ్చిన కే కామరాజ్ గారు పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నాయి అక్కడి నుంచి. కానీ ఈ పరిస్థితికి వచ్చిన కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు డిఎంకేనంటే, మనం మాట్లాడుకున్నాం సాయి గారు, 3 ఎలక్షన్లు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ బీజేపీ 100% ఓడిపోతుంది, అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు అన్సీట్ కాంగ్రెస్ అని చాలా అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి మనకి. దాని తర్వాత రాజస్థాన్ కూడా టచ్ అండ్ గో, బట్ కాంగ్రెస్ మెజారిటీ వచ్చేస్తుందని చెప్పారు. మధ్యప్రదేశ్ ఒక్కటే కొంచెం బీజేపీ పాసిబుల్ విన్ కావచ్చు అని చెప్పారు. ఒక సర్వే ఏమో రాజస్థాన్ వేస్తూ మధ్యప్రదేశ్ నో అని చెప్పారు. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు చూడండి, అన్ని 3 బీజేపీ కొట్టుకుపోయింది. అది కూడా విపరీతమైన మెజారిటీతో, చిన్న మెజారిటీ. ఎందుకు జరిగింది? చాలా మంది అన్నారు క్యాండిడేట్ని మార్చారు, సీఎం ఫేస్ చూపించలేదు, దానికోసం బీజేపీ కలిశారు, దాన్ని చెప్పారు. కరెక్ట్, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఆన్ దాట్. కానీ అది కాదు జరిగింది. ఈ సనాతన ధర్మ వీడియోస్ బీజేపీ విపరీతంగా అక్కడ ప్లే చేశారు నార్త్లో. దాన్ని ట్రాన్స్లేట్ చేసి డబ్బింగ్ చేసి దాన్ని మొత్తం సర్క్యులేట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్. దాంతోనే అక్కడున్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ వాళ్ళు అడ్మిట్ కూడా చేశారు దట్ డ్యామేజ్ జరిగింది మాకు అని చెప్పేసి. ఓకే, కానీ ఒక లెసన్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏమంటున్నారు, దయానిధి మారింది ఆ వీడియో, బీహారీలు టాయిలెట్ కడతారు, మా దగ్గర నుంచి టాయిలెట్ అని అడుగుతారు, చదువుకోలేదని చెప్పి హిందీ నేర్చుకున్నారు, దానికోసం టాయిలెట్లు కడుగుతున్నారు, మా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దానికోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. ఐ థింక్ ఈ అరెగెన్స్ ఉండే లాంగ్వేజ్ అరెగెన్స్, అది మన కర్ణాటకలో కూడా చూస్తున్నాం చాలా మటుకు. ఈ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ అన్నిటికంటే పెద్దది, దానికన్నా తక్కువ ఎవరు లేరు అని ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ చూడండి మీరు. ఎందుకు అది వచ్చినప్పుడే మీకు అక్కడే పెద్ద దెబ్బ దక్కుతుంది సాయి గారు. అది జరిగింది కూడా. అది కాంగ్రెస్కి పెద్ద ఫైట్. కాంగ్రెస్కి ఇప్పుడు ఫైట్ చేయాల్సింది బీజేపీతో కాదు, డిఎంకేతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దయానిధి మారన్ సరే 4 సంవత్సరాల పాత వీడియో అని చెప్తున్నారు. 4 సంవత్సరాలు అయితే కూడా చెప్పిన మాట కరెక్టే కదా, ఆయన చెప్పింది తప్పే, ఆయన చెప్పింది ఆయన తప్పని చెప్పలేదు, నేను చెప్పాను కానీ 4 సంవత్సరాల పాత అన్నారు. నాకు ఒక గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు యాక్చువల్లీ, ఈ గుజరాత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేసే ప్రచారం ఉంటుంది కదా, అన్ని గుజరాత్కు తరలిస్తున్నారు, గుజరాత్ ఇదే చేస్తోంది అని చెప్పేసి మాట్లాడేది ఉంటుంది చూసారా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వీడియోలన్నింటినీ కూడా బీజేపీ అక్కడ పదే అక్కడ అందరికి గుజరాత్ ప్రజలకు గుర్తు చేస్తుంది. దానివల్ల కనీసం 5 to 10% ఓటు ఎప్పటికీ వస్తుంది బీజేపీకి అని చెప్తున్నా. మీరు అన్నట్టే ఆడ గుర్తొచ్చింది సడన్ గా నాకు అది. అంటే మీరు ఒక దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట మాట్లాడతారు. ఈ ఒకటే మాట దేశవ్యాప్తంగా మాట్లాడకపోయేసరికి వచ్చేసిన సమస్య ఇది. బ్యాక్ ఫైర్ అవుతుంది వాళ్ళకే అర్థం కావట్లేదు. కేరళలో పినరాయి విజయన్ గుజరాతీలు విపరీతంగా తిడతారు, కమ్యూనిస్టులు అందరూ, కాంగ్రెస్ వాళ్ళు కూడా. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, అదే వీడియో తీసుకొని మలయాళీస్కి అక్కడ చూపించారు, గుజరాత్ చూడండి మీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మీ గురించి అని. సో అక్కడున్న కేరళైట్స్ కూడా ఓటేసేసారు బీజేపీ. సో ఇదే జరుగుతుంది. ఈ బీహారీ టాయిలెట్ అడుగు అంటే మీరు హిందీ నేర్చుకున్నప్పుడు మీరు టాయిలెట్ కడగడం అయిపోతుందండి, అది కూడా ఒక లాంగ్వేజే కదా. మీ లాంగ్వేజ్ సుపీరియర్ అని ఎట్లా మీరు ఊహించుకుంటారు అట్లా? ఇంగ్లీష్ మన ఒరిజినల్ లాంగ్వేజ్ కాదు, మన అందరికి తెలుసు. మన ఒరిజినల్ లాంగ్వేజ్ కానప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. యు గో టు జపాన్ సాయి గారు, యు గో టు జర్మనీ, యు గో టు ఫ్రాన్స్, వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు. అవును, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఈ హిందూ ఇంపోజిషన్ అనేది 60s నుంచి మొదలైన ద్రవిడియన్ పాలిటిక్స్. అంటే ఆ నార్త్ నుంచి వస్తున్నారు, రైల్వే స్టేషన్లో ఉన్న బోర్డులన్నీ డిఫేస్ చేసేసారు, హిందీలో ఉన్నది, బ్యాంకుల మీద ఉన్న బ్యాంక్ ముందు ఉన్న డిఫేస్ చేసేసారు, టార్ పెట్టేసి. ఈ డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు కలిసి ఆడుతున్న గేమ్. ముందు డిఎంకే ఒకటే ఉండే, ఏఐడిఎంకే కూడా వచ్చింది. ఇది ఆపాల్సిన పని టైం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు.
ఎందుకంటే ఇచ్చే 2 సీట్లు కూడా ఇయ్యరేమో మాకు అని చెప్పేసి. అది ప్రాబ్లం కాంగ్రెస్కి. కానీ దయానిధి మారన్ ఈ స్టేట్మెంట్ బీజేపీ ఒకటే పని చేయాలి. వచ్చే 2024 ఎలక్షన్లో బీహార్, యూపీలో, బహుశా ఈవెన్ జార్ఖండ్లో కూడా, అస్సాంలో కూడా ప్లే చేయొచ్చు. మొత్తం పెట్టుకొని తిరగండి. సాయి గారు నేను అంటాను, ఇదే బీహారీ వాళ్ళు, ఇదే అస్సామీ వాళ్ళు, యూపీ వాళ్ళు కేరళలో పనిచేస్తారు. కేరళలో అన్ని సెక్టర్స్లో వీళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ నుంచి, హోటల్ నుంచి, పెట్రోల్ బంక్, ఈవెన్ కోకోనట్ చెట్టు, కోకోనట్ ట్రీ క్లైమ్ చేయడం కూడా వీరే చేస్తున్నారు ఇప్పుడు. కొబ్బరికాయది అది ఒరిజినల్ మలయాళీ ఆక్యుపేషన్ ఉండేది. అంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదా? కేరళ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా వాళ్ళకి. ఈ తమిళనాడులో ఒకటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు కేరళ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారా హిందీ ఇంపోజిషన్ అని? ఎవ్వడు చెప్పట్లేదు అక్కడ. మన తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఈ ప్రాబ్లం ఉన్న ఈ 2 స్టేట్లు, మెయిన్లీ తమిళనాడు, కర్ణాటక. మొన్న జరిగిన వైలెన్స్లో కూడా మనం చూసాం చాలా మటుకు. ఈ బోర్డుల మీద ఈ కన్నడ పెట్టాలి. ఈజ్ దట్ ద వే యూ టీచ్ కన్నడ? అర్థం కావట్లేదు. ఒక లాంగ్వేజ్ రెస్పెక్ట్ చేయాలంటే మీరు దాన్ని ఒక బోర్డుతో మీరు చేయలేరు. విధాన్ సౌధ మీద రాసుంది ఇంగ్లీష్ పెద్దది, ఇంగ్లీష్లో రాసుంది విధాన్ సౌధది, వాళ్ళ స్లోగన్ రాసుంది దానిపైన. కన్నడ చిన్నగా ఉంది అది. వి గవర్నర్ ఇస్ సంథింగ్ అని చెప్పి, గవర్నెన్స్ ఇస్ సంథింగ్ అని చెప్పి ఒక స్లోగన్ ఉంది. అక్కడ ఎందుకు కరెక్ట్ చేయట్లేదండి? ఇది దయానిధి మారన్ కానివ్వండి, ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి, వీళ్ళందరూ ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో భయపడి తమిళనాడు వాళ్ళు ఇదే తమిళన్స్ ఢిల్లీలో చాలా బాగా హిందీ మాట్లాడతారు కదా, ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అదే టైంలో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు తమిళనాడులో. నేను మెడ్రాస్లో చదివాను, నేను చెన్నైలో. అప్పుడు వాళ్ళు అక్కడున్న పంజాబీస్, వాళ్ళ గురుద్వారాలు కూడా ఉన్నాయి అక్కడ, ఫ్లూయెంట్ తమిళ్ మాట్లాడతారు వాళ్ళు. ఏవో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, నేను కేరళ నుంచి, కానీ తెలుగు మాట్లాడుతున్నాను. తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు నాకు. ఎట్లా అంటే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కానీ యూ డోంట్ ఫోర్స్ ఎనీబడి. నువ్వు నేర్చుకోవాలని చెప్పి ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో వస్తారు. ఇప్పుడు ఐటీలో ఉన్నారు. వాడు 1 year ప్రాజెక్ట్కి హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు తెలుగు నేర్చుకోవాలి, లేకుంటే వాడు 1 year ప్రాజెక్ట్కి చెన్నైకి వెళ్ళినప్పుడు నువ్వు తమిళ్ నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటారండి? లేరు. దట్ ఈస్ హిస్ చాయిస్. మీరు కంపల్సరీ చేస్తారు. ఎట్లా నేర్చుకుంటారు? ఒక అబ్బాయి అమ్మాయి 8th class దాకా ఒక లాంగ్వేజ్లో చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి మదర్కి కర్ణాటక లేకుండా మహారాష్ట్ర లేకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. అంత ఈజీ కాదు. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యాంటీ హిందూ సెంటిమెంట్, అది మన లాంగ్వేజ్ పక్కన పెడితే కూడా ఈ యాంటీ హిందూ సెంటిమెంట్ డిఎంకేది, ఇది కాంగ్రెస్కి చాలా చాలా ఇట్ ప్రూవ్ వెరీ కాస్ట్లీ ఫర్ కాంగ్రెస్ ఇన్ నార్త్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బ్యాలెన్స్ ఏం చేస్తున్నారంటే, మాకు కేరళలో ఉన్న 19 సీట్లు కావాలన్నా రామ్ జన్మభూమి కేసులో ఇప్పుడు, లేకుంటే యూపీలో ఉన్న 80 సీట్లు కావాలన్నా అదే చూస్తున్నారు. యూపీ ఎట్లయితే గెలవం, సరే కేరళలో ఉన్న 19 సీట్లు అని చూసుకుందాం అంటే యాంటీ బీజేపీ యాంటీ హిందూ చెప్తే కేరళలో ఉన్న 19 సీట్లో చాలా మటుకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్స్ ఉన్నాయి, అది మాకు పడుతుంది, మేము గెలిచేస్తాం. ఇది వాళ్ళ లాజిక్. బట్ యూఆర్ సాక్రిఫైసింగ్ 80 సీట్స్ అక్కడ యూపీలో. అది అంటే ఆ యూపీలో ఎట్లయినా గెలవం కదా, అక్కడ ఏం తీసుకుంటాం మేము యాంటీ హిందూ మాట్లాడుకుంటాం, ప్రాబ్లం లేదు, మాకు అట్లీస్ట్ కేరళలో ఓట్లు వస్తుంది కదా. ఇది వీళ్ళ లాజిక్. ఇదే లాజిక్ తమిళ్లో ద్రవిడియన్ పాలిటిక్స్లో వచ్చింది. అది ఈవీఆర్ టైం నుంచి చెప్పుకుంటూ వస్తారు, వీళ్ళు ఈవీఆర్ చేశారు ఈవీఆర్ చేశారని చెప్పేసి. ఇప్పుడు ఇవాళ వైక్యం సత్యాగ్రహం గురించి, కేరళలో టెంపుల్ ఎంట్రీ గురించి మొన్న స్టాలిన్ వెళ్ళారు అక్కడికి. ఆయనకు అదంతా ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఇట్ వాజ్ అ హోమ్ గ్రౌండ్ మూమెంట్, కేరళలో జరిగింది అది. అక్కడున్న సోషల్ రిఫార్మర్స్ చేశారు. కానీ ఈయన అక్కడ పిలిపించి పినరాయి విజయన్ ఆయనకి అవార్డులు ఇస్తున్నాడు, అది ఇది ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో కుక్కలకు బిస్కెట్ వాడేస్తున్నట్లు 2 సీట్లు ఇస్తాడు సిపిఎంకి అక్కడ లోక్సభకి. దాన్ని కలిసేసిన తర్వాత మేము నేషనల్ పార్టీ అంటారు వీళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. యూ వోంట్ బిలీవ్ ఐరనీ ఈస్, కేరళలో ఉన్న ఎక్కువ సీట్లు సిపిఎం బయట కలిసింది. కేరళలో ఒకటే సీట్ గెలిచారు లోక్సభ లాస్ట్ టైం 2019లో. బయట వాళ్ళకి 3-4 సీట్లు వచ్చినాయి మిగతా స్టేట్లోకి. ఐ థింక్ సిపిఎంకి ఇక్కడ తమిళనాడులో 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సో ఈ హిందుత్వం మీద ఉన్న కోపం వీళ్ళది, డిఎంకేది, అది మంచిగా బయటకు వచ్చింది సాయి గారు. ఎందుకంటే ఈ ఉదయనిధి స్టాలిన్ చెప్పకుండా ప్రైవేట్లో చెప్తే ఇది బాగా టీవీలో వచ్చింది, ఆయన రికార్డ్ చేశారు, ఎవరో పబ్లిక్ ఫంక్షన్లో రికార్డ్ చేసేసింది, వైరల్ అయింది. దానిది మారింది ఎవరో. ఇప్పుడు అది కాకుండా అక్కడే ఆపారండి. చాలామంది చెప్పారు కదా, వాళ్ళు తమిళనాడు డిఎంకే మినిస్టర్స్ చెప్పారు, నార్త్ ఇండియన్స్ వచ్చి మా దగ్గర పానీపూరి బిజినెస్ చేస్తారని. దాంట్లో తప్పేముందండి? మేము పానీపూరి అమ్మడం ఏమైనా తక్కువనా బిజినెస్? వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తారు ఈ పానీపూరి వాళ్ళు. ఇట్ ఈస్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉంటుంది. మీ టాయిలెట్ అడుగుతున్నారు బీహారీ వాళ్ళు అంటే ఏంటి? మీరు దుబాయ్లో వెళ్ళి ఏం చేస్తారండి? గల్ఫ్లో వెళ్ళి ఎట్లాంటి పని చేస్తారు మనకు కూడా చాలా బాగా తెలుసు. కానీ అక్కడ మీరు చెప్పరు ఇదంతా. కానీ ఏదో బీహారీ వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు అట్లీస్ట్ సర్వింగ్ యూ. మీరు వాళ్ళు రాకుండా ఎవరు క్లీన్ చేస్తారు మీ టాయిలెట్లు? అది మీరు అడగాల్సింది. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.